హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మాల్తీ బ్లాగ్స్. ఇక్కడంతా కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నిన్న ఊరికైతే వచ్చేసిన మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడైతే నేను హోమ్ టూర్ అయితే చేయబోతున్నా. మా ఇల్లు చూసి మీరైతే నవ్వుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అంత నీట్గా అయితే ఉండదు, కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడైతే చూపిస్తాను, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మా ఊరు ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. అంటే ఇంకా ఉంటుంది, ఇంకా వెళ్ళాలన్నమాట లోపలికైతే, ఇంకా పెద్దగా ఉంటుంది. చూడండి, ఇదే మా ఊరు. చూడండి, ఇదే మా ఇల్లు అన్నమాట. ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఉండట్లేదు కాబట్టి సరిగ్గా అంత నీట్గా అయితే లేదు, చూసేయమనుకోకండి. ఇదొక రూము, ఇంకా ఇదొక రూమ్ అన్నమాట. చూడండి, ఒక వర్షం వస్తే ఇక్కడంతా కురుస్తుంది ఫ్రెండ్స్, చూడండి, అందుకే అలా ఉందన్నమాట. ఇదైతే దేవుడి రూమ్ అన్నమాట. చూడండి, ఇంకా ఇదొక రూము. ఇదైతే కిచెన్ అన్నమాట. కిచెన్ ఇది. యాక్చువల్గా మేము ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉంటాము, అందుకే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి కొంచెం నీట్గా అయితే లేదు. ఇదైతే జామ చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చామంతి చెట్టు నేనే పెట్టేసిన అనమాట. ఫ్లవర్ వచ్చింది, ఎంత బాగుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, గులాబీ చెట్టు, రోజ్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇది కూడా మాదే, ఇదే మా ఇల్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు అనమాట. మొత్తానికి మా ఇల్లు కూడా చూపించిన కదా, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒక చిన్న పని మీద అయితే ఇక్కడికి వచ్చేసినాం మా ఊరికి. ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడు మా పొలం కూడా చూపిస్తాము. ఈసారి ఏం వేసినాము పొలంలో చూపిస్తాను, వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మా పొలం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే మా ఊరు అనమాట. మేమైతే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ పొలం ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల పొలాలు నిజంగా అసలు ఆ నేచరే వేరు కదా ఫ్రెండ్స్. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి వస్తే మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇదైతే మా ఊరు చెరువు. చూడండి, మా చెరువు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే చెరువు అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెరువు? చూసాక కామెంట్ చేయండి ఎలా ఉందో. మా పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. పొలం అయితే చూపిస్తాను ఇప్పుడు, చూడండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఉంటుంది మా పొలము. అక్కడ ఇళ్ళకెళ్ళి నడవడమే కష్టం. తుకం పోసిండు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తుకం అయితే పోసేసిండు మా హస్బెండ్ అయితే. చెరుకు ఆయన పెట్టిండు, ఆయనదే. ఈ చెట్టు అయితే మామిడి చెట్టు ఫ్రెండ్స్ మాది.
ఏయ్ కరా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరి చెట్లు ఇంకా మొక్కజొన్న అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ మేమైతే ఈసారి చూడండి ఇది మాదే అనమాట మొక్కజొన్న ఇదంతా మా పొలం అనమాట నడవరాదు ఇంట్లోకెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే వేసేసినాం ఈసారి అయితే ఒక 2 రోజులు ఉండిడా ఇవన్నీ వీకేసిరా చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఇగో గడ్డి వీక్తుంది మొక్కజొన్నలో మొలిచిందని చూసారు కదా ఫ్రెండ్స్ మా పొలం అయితే ఎట్లా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఇల్లు మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి మేమైతే చెరకాయ తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ తినడానికి అయితే ఇప్పుడు తినాలి చెరకాయ అయితే మస్తు గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా పొలం అనమాట ఇంకా మా బాబాయ్ అయితే ఇక్కడికి వస్తే మొత్తం బురదలనే ఆడతాడు చూడండి చెప్తే కూడా వినట్లేడు అసలు బురదలు ఎట్లా ఆడుతుంది చూడండి ఇంకా అక్కడ వరకు అయితే మా పొలం ఫ్రెండ్స్ ఇంకా పొలం అయితే ఎట్లుందో చూసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పొలాలు కూడా ఇట్లనే ఉంటాయి అనేది మాత్రం కామెంట్ చేయండి మేమైతే ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నిజంగా చుట్టుపక్కల చెట్లు అసలు ఆ వాతావరణమే వేరనమాట ఊర్లో అయితే చాలా బాగుంటుంది చూడండి అక్కడ వరకు మాదే అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా నడు నిజంగా పల్లెటూరులో వాతావరణమే వేరు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ పల్లెటూరుకి వస్తే మాత్రం మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వస్తే మా ఇంటికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఎంత బాగుందో నిజంగా చల్లని గాలి ఎలాంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలి వాతావరణమే వేరు కదా ఫ్రెండ్స్ నిజంగా చూడండి పొలాలు అయితే ఎంత బాగున్నాయో చూసి ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూడండి ఇక్కడ వాటర్ బోర్ అయితే వస్తుంది చూడండి మేమైతే కరివేపాకు అయితే తెంపుకొని పోతున్నాం ఫ్రెండ్స్ హైదరాబాద్కి అయితే ఇక్కడ కరివేపాకు మస్తు ఉంటుంది మా బావి దగ్గర అయితే అందుకే తెంపుకొని వెళ్తున్నాం మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి కల్తీ లేకుండా పెరిగిన కరివేపాకు అయితే ఇదైతే చూడండి ఇదైతే తీసుకొని వెళ్తున్నాం మా ఇంటికి అయితే ఇంకా ఇప్పుడైతే మేమైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్ లేట్ అవుతుంది ఇంకా వీడియో ఎట్లుందో కామెంట్ చేయాలి మీరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈరోజుకి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ చూస్తే మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్